9 ఈరోజు వచ్చేసి మేము పూరీలు చేస్తున్నాం. గోధుమ పిండి, పింక్ సాల్ట్ వేసుకుంటున్నా సరిపడా, కొంచెం షుగర్ వేసుకుంటున్నా. ఎందుకంటే షుగర్ వేసుకుంటే పూరీలు మంచిగా పొంగుతాయి. షుగర్ వేసుకొని కలుపుకుంటున్నా. మొత్తం కలుపుకున్నాక చూపిస్తా. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుంటున్నా. ఆయిల్ వేసుకొని కలుపుకుంటా. అవి పక్కన పెట్టుకొని ఇప్పుడు పూరీకి చట్నీ వేసుకుంటున్నా. బెల్లం పెట్టుకున్నా, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు వేసుకుంటున్నా. చూసేయండి. ఆయిల్ వేసుకున్న ఎత్తుని జీలకర్ర మగ్గింది, పచ్చిమిర్చి, ఇప్పుడు కొంచెం కరివేపాకు మగ్గుతుంది. ఈలోపు మనం శనగపిండి కలుపుకున్నాం. శనగపిండి, దీంట్లో కొంచెం కారం, సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకున్నాం. ఇప్పుడు నీళ్ళు కలుపుకుంటాం. నేను ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుంటున్నా. పసుపు వేసుకొని కలుపుకున్నాం. కొత్తిమీర, ఇప్పుడు శనగపిండి పోసుకున్నాం. లేకపోతే ఉండబడుతుంది, కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఉడకనిద్దాం. ఉడికినాక చూపిస్తా. శనగపిండి చట్నీ అయితే ఉడుకుతుంది. ఆయిల్ పెట్టుకున్న పూరీకి ఇక్కడ తీసుకున్నా. ఆయిల్ రుద్దుకొని గారెల మిషన్ మీద ఒత్తుకుంటున్నా పూరీలు. పలుస రాలేదు అనుకుంటే ఇట్లా ఒత్తుకోండి, మంచిగా వస్తాయి. పలుసగా వస్తాయి, తాల్సిన అవసరం లేదు. నేను ఇప్పుడు ఇట్లనే వేసుకుంటా. ఎంత పలుసగా వచ్చినా చూడండి. పూరి చట్నీ మేమైతే బొంబాయి చట్నీ అంటాం, మరి మీరేమంటారో నాకైతే తెలియదు. శనగపిండి చట్నీని బొంబాయి చట్నీ అంటాం. పూరీలు రెడీ అయినాయి. చక్కెర ఇండికేషన్ అంటే మంచిగా స్మూత్గా వస్తే టేస్ట్ బాగుంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా వస్తున్నాయో. బాగున్నాయి చూడండి, స్మూత్గా మెత్తగా బాగున్నాయి. చక్కెర వేస్తే బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తా. బాయ్ ఫ్రెండ్స్.